అరే రే 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 అరే నీకెందుకు నాన్న నాకివ్వు, కడుగుతా కదా. పర్లేదు నాన్న, నేను కడుగుతా. నువ్వు చదువుకుని పెద్ద ఆఫీసర్ కావాలరా, వెళ్ళు చదువుకోపోరా. ఒరే చందు, ఈ క్యారేజ్ తీసుకెళ్లి పొలంలో నీళ్లు పెడుతున్నా వీరేకిచ్చిరాకు. రేయ్ నువ్వు చదువుకో. ఇటీవు నీకెన్నిసార్లు చెప్పాలి చదువుకునే వాడికి పనులు చెప్పొద్దని? ఏంటయ్యా మీరు వాడికేం పని చెప్పనియరు? పని చేయడానికి నేనున్నాను కదే. అది కాదండి, ఎదిగొచ్చిన కొడుకు మీకేదో చేదోడు వాదుడుగా ఉంటాడని చిన్న చిన్న పనులు చెప్తున్నా, దానికి మీరు... వాడేం పని చేయనక్కర్లేదు, ఆ కష్టాలేదో మనమే పడదాం. వాడికి మంచి ఉద్యోగం వస్తే చాలు. ఈ బాధలన్నీ మనతోనే పోనీయే. వెళ్ళొస్తా. నాకు హారం కొనిపెట్టాలి. కొనిస్తాలే. ఏ సుబ్బారావు, ఈ రోజు అంత సంతోషంగా ఉన్నావు? అంతా సంతోషమేరా. నా కొడుకు 93% మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు రా. అయితే నీ కొడుకు జాబ్ రావడం గ్యారంటీ, నీ అప్పులన్నీ తీరడం గ్యారంటీ. అవునరా, పదవే. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఏంటి సుబ్బారావు బాధకున్నావు? ఏంటి సంగతి? బాధపడక ఏం చేస్తాడ్రా? 3 సంవత్సరాలైనా ఆడి కొడుకు జాబే రాలేదు. వాడు నిజంగా పాస్ అయ్యాడు లేక పాస్ అయ్యాడని గొప్పలు చెప్పుకుంటున్నాడు, ఎవరికి తెలుసా? ఏంటండి మీరింకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి వాడికి ఉద్యోగం రాలేదని, వాడు నిజంగా ఇంజనీరింగ్ పాస్ అయ్యాడా అని ఊరంతా హేళన చేస్తుంటే గుండెల్లో గుణపాలు తెచ్చినట్టుంటే, వాడికి ఏదో రోజు ఉద్యోగం వస్తుంది, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి. ఖచ్చితంగా వస్తుందిలేండి, ఏం ఆలోచించకుండా పడుకోండి. వస్తానా? అరే ఇన్నాళ్లకు మంచి ఉద్యోగం వచ్చింది, జాగ్రత్తగా వెళ్ళినా. సరే వెళ్ళొస్తానమ్మా. నమస్తే అన్నా, నేను చందుని. రత్నం పంపించింది నిన్నేనా? అవునన్నా. చూడటానికి బాగా చదువుకున్నట్టున్నావు. అవునన్నా, ఇంజనీరింగ్ చదివాను. ఇంజనీరింగ్ చదివి మరి తమ్ముడు టీ ఒకటి కొట్టు. అన్నా బాబాయ్, సరే ఇలారా, మీ సాఫ్ట్వేర్ అబ్బాయి డబ్బులు పంపించాడు. అరే చూసుకో, ఇదిగో పట్టుకో, ఇది కట్టుకో. బాబు టీవు. అన్న టీ తీసుకో. అన్న అన్న టీ. నన్ను క్షమించు నాన్న.
ఇదేనట్రా నువ్వు చేస్తున్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం? ఏం చేయమంటారా అన్న? ఊర్లో ఉండి బాధపడుతున్న మిమ్మల్ని చూడలేక, ఇంటి మీదకి వస్తున్న అప్పుల వాళ్ళని చూడలేక, సూటిపోటి మాటలంటున్న జనాల్ని చూడలేక ఊరు వదిలేసి జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి వచ్చేసానన్న. మిమ్మల్ని మోసం చేయలేదు నాన్న. అయినా ఆ తప్పు అప్పు చేసి చదివించిన మీది కాదు, అలాగని కష్టపడి చదివిన మాది కాదు. ఈ తప్పంతా మనం ఓటేసి గెలిపించిన ఈ ప్రభుత్వాన్ని, ఆ నాయకుడిది. కొత్త నాయకుడు వస్తే కొత్త కంపెనీలు, కొత్త ఫ్యాక్టరీలు, కొత్త ఉద్యోగాలు వస్తాయనుకున్నా. ఒక్క కంపెనీ రాలేదు, ఒక్క ఉద్యోగం కూడా రాలేదు నాన్న. అతనికి అనుకూలంగా లేవని రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ వెళ్ళగొట్టాడు నాన్న. ఇంకా ఉద్యోగాలు ఎలా వస్తాయి నాన్న? ఏపీపీఎస్సీ నుంచి ఇస్తానన్న 2,35,000 ఉద్యోగాలు ఇవ్వనే లేదు. ఏటా ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మెగా డిఎస్సీ అంటూ దగా చేసి 5 ఏళ్ల కాలం కేవలం కబుర్లతో గడిపేసి నిరుద్యోగుల్ని నిలువున ముంచేశాడు నాన్న. కూతుర్ని చూడటం కోసం స్పెషల్ ఫ్లైట్స్ ఎక్కి విదేశాలకు వెళ్తాడు, కానీ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కోసం కనీసం ప్యాలెస్ దట్టి బయటకు కూడా రానా ఈ సీఎం. ఇలాంటి వాడు సీఎంగా ఉంటే మా లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తాయి నాన్న? జగన్ లాంటి నాయకుడు ప్రభుత్వంలో ఉన్నంత వరకు మా లాంటి చదువుకున్న యువతకు టీ షాపుల్లో, మటన్ షాపుల్లో, చేపల మార్కెట్లో పనిచేయడం తప్ప వేరే గతి లేదు నాన్న. గతంలో చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకురావడం కోసం చేతిలో ఫైల్స్ పట్టుకొని న్యూయార్క్ వీధుల చుట్టూ తిరిగాడు. బిల్గేట్స్ చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. మళ్ళీ ఆయన సీఎం అయితే తప్ప మన రాష్ట్రానికి కంపెనీలు రావు, మాకు ఉద్యోగాలు రావు, మన జీవితాలు మారవు. నువ్వు చెప్పింది నిజమేరా. పిల్లలు బాగా చదివితే ఉద్యోగాలు వస్తాయనుకున్నాను, కానీ ఉద్యోగాలు రావాలంటే పాలించేవాడు సమర్థుడే ఉండాలని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈసారి అలాంటి నాయకుడిని ఎన్నుకుందాం. మన తప్పును మనమే సరిదిద్దుకుందాం. అవునన్నా.